వెల్కమ్ టు నక్షత్ర సిరీస్ అండ్ పూర్వభద్ర నక్షత్రం గురించి మనము ఈరోజు చూద్దాము. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చాం, ఇంకొక 2 నక్షత్రాలే ఉన్నది. అండ్ ఈరోజు మనం చూసేది పూర్వభద్ర నక్షత్రము రూల్డ్ బై గురువు. అండ్ అలానే పూర్వభద్ర నక్షత్రము కుంభరాశిలోను మీనరాశిలోను పాదాలు కుంభరాశిలో మీనరాశిలో కూడా ఉంటాయి. అయితే పూర్వభద్ర నక్షత్రము మీ జన్మ నక్షత్రం కానీ లేదా లగ్నము పూర్వభద్ర నక్షత్రం మీద కానీ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వీళ్ళకి అప్లై అవుతాయి. అయితే మొత్తము ఒక్క నక్షత్రము లగ్నము నక్షత్రం మీద కానీ చంద్రుడు నక్షత్రం మీద కానీ ఉన్న కారణంగా కొన్ని లక్షణాలు, కొంత ఇంటెలిజెన్సు, లైఫ్ స్టైలు అండ్ ఇటువంటివి యాటిట్యూడ్, పర్సనాలిటీ ఇలాంటివన్నీ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అయితే గ్రహాలు ఉన్న ప్లేస్మెంట్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీసు బెటర్గా ఉండడమో తక్కువ ఉండడమో అనేది జరగచ్చు. సో పూర్వభద్ర నక్షత్రము ఎలా ఉంటారు అంటే యూజువల్గా వీళ్ళు మోడరేట్ బాడీని కలిగి ఉంటారు. అంటే పెద్ద హైటు, పెద్ద పర్సనాలిటీ కాదు, అన్నీ కూడా మీడియం హైటు, మీడియం పర్సనాలిటీ అలా ఉంటారు. అట్లానే ఈ చెంపలు పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే లిప్స్ కూడాను. సో కొంతవరకును కంప్లీట్ లిప్స్ అంటారు కదా, సో అలా అనమాట, పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఉన్నటువంటి పెదవులు కలిగి ఉంటారు. ఇక నార్మలీ వీళ్ళు సింపుల్ అండ్ ఈజీ గోయింగ్ పీపులే. అంటే చాలా మటుకు శాంత స్వభావులే, కానీ కోపం కూడా సడన్ బ్లాస్ట్ లాగా వస్తుంది, మధ్య మధ్యలో సడన్గా కోపం వచ్చిపోతూ ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ యూజువల్గా వీళ్ళు లైఫ్లో చాలా ప్రిన్సిపల్డ్గా ఉంటారు. అంటే లైఫ్ని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, అంటే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా బాగుంటుంది. ఒక ప్రిన్సిపల్ లైఫ్ని రూల్ చేస్తారు. అయితే ఎంత వీళ్ళు ఈజీ గోయింగ్ ప్రిన్సిపల్ లైఫ్ ఉన్నా కూడాను ప్రతిదీ జరిగే జీవితంలో జరిగే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కష్టమైనా ఏదైనా ప్రాబ్లం అయినా, ఇప్పుడు చూడండి మనకి సమస్యలు అనేవి ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనము కొన్ని విని వదిలేస్తాము, కొన్ని ఒక రోజు బాధపడి వదిలేస్తాము, కొన్ని మటుకు చాలా గుర్తుండిపోతాయి. వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ మానసికంగా గుర్తుండిపోయి, అంటే ప్రతిదీ మనసుకు కనెక్ట్ అయిపోతుంది. ఒక నెగిటివ్ కాన్వర్జేషన్ కానీ పాజిటివ్ కానీ, అంటే భావోద్వేగాలు కొంత ఎక్కువ ఉంటాయి. దీనివలన ఏంటంటే మెంటల్గా ఎప్పుడూ అన్స్టేబుల్గా ఉంటారు. అంటే ఎప్పుడు ఏదో ఒక దాని గురించి మానసికమైన ఆందోళన, స్ట్రగుల్ అవ్వడము ఇవన్నీ కూడా ఉండే పాసిబిలిటీ ఉంది. అండ్ యూజువల్గా ఈ నక్షత్రం వాళ్ళు మంచి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కొంచెము ఫుడీస్ అని చెప్పచ్చు. అంటే వాళ్ళు చాలా రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేయడము, నచ్చడము, అండ్ కొంతవరకు తిండి పుష్టి కలిగిన వాళ్ళు అని చెప్పచ్చు. అండ్ నార్మల్గా వీళ్ళు డబ్బులు సంపాదించడం కన్నా కూడాను సొసైటీలో పేరుని సంపాదించుకునే అవకాశాలు చాలా బాగా ఉంటాయి. అండ్ గాడ్ ఫియరింగ్, అంటే భగవంతుడు అంటే భక్తి, శ్రద్ధ, అలానే మన శాస్త్ర సంబంధమైన విషయాలని పాటించడంలో, ఆచరించడంలో మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. కానీ మూఢనమ్మకాలని అసలు ప్రోత్సహించరు. అంటే ఇప్పుడు కొన్ని చూడండి, మనకి 100 ఏళ్ల క్రితం ఉన్న ఆచారాలు ఇప్పుడున్న జనరేషన్కి సూటబుల్ కాదు. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఎంత స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఉన్నా కూడాను, బట్ మోడరేట్, అంటే ప్రస్తుత విధానానికి సంబంధించిన ఆచార వ్యవహారాలని పాటించడంలో వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపిస్తారు అని చెప్పచ్చు. అండ్ యూజువల్గానే ఎవరైనా కష్టంలో ఉన్నారు అని అంటే వీళ్ళు వాళ్ళ వంతు సాయం చేయడానికి వెనకాడరు. కానీ ఇన్ రిటర్న్, అంటే దానికి బదులుగా అంటే హేట్రెడ్, అంటే వీళ్ళు సాయం చేసినా కూడాను దాన్ని తిరిగి
పాజిటివ్ వేలో స్పందించకపోవడము, వీళ్ళ మీద కక్ష పెంచుకోవడము, అండ్ అట్లానే వీళ్ళకి సరైన మర్యాద ఇవ్వకపోవడము, ఎస్పెషల్లీ రిలేషన్స్ విషయంలో ఇలాంటివి ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ యూజువల్గా మోడరేట్ ధనాన్ని సంపాదిస్తారు, అంటే చాలా రిచ్ అని కాదు, బట్ మంచి సంపాదన పరులుగా ఉంటారు అని చెప్పచ్చు. అండ్ నార్మలీ వీళ్ళు బార్న్ ఇంటెలిజెంట్, అంటే పుట్టుకతోటే తెలివితేటలు కలవాళ్ళు. అలానే అంత తెలివితేటలతో పాటు వ్యాపారానికి సంబంధించిన వాట్ వీ కెన్ సే తెలివితేటలు, చతురత ఇలాంటివి కూడా కలిగి ఉంటారు. అంటే వ్యాపారాన్ని ఇప్పుడు చాలామంది ఇంటెలిజెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, వీళ్ళది ఏంటంటే దే ఆర్ ఫ్లెక్సిబుల్. సో తెలివితేటలు ప్లస్ వ్యాపార నైపుణ్యము కలిగి ఉండడం వల్ల వీళ్ళు అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సరే సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీసెస్ వీళ్ళకి చాలా బాగుండేవి. గవర్నమెంట్ టీచర్స్గా కానీ, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్సు, ట్యాక్స్ కలెక్షను, ట్యాక్సేషను, ఇటువంటి వాటిల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు టైం టు టైం ప్రమోషన్స్, ఫినాన్షియల్ గెయిన్స్ అండ్ ఇవన్నీ కూడా చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది దాని తర్వాత నార్మల్గా వీళ్ళు బ్యాంకింగ్ రంగం కానీ, ఫైనాన్స్ అండ్ టీచింగ్, ఆస్ట్రానమర్స్, సో ఈ ఫీల్డ్స్లో బిజినెస్ రిలేటెడ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషను, వీటికి సంబంధించిన రంగాలలో వీళ్ళు వాళ్ళ వృత్తిని అంటే లైక్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని కొనసాగించే అవకాశం అనేది ఉంటుందని చెప్పచ్చు. అండ్ యూజువల్గా వీళ్ళకి మదర్ తోటి రిలేషను అంత స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకనంటే చిన్నప్పుడే తల్లికి దూరంగా ఉండడం వల్ల కానివ్వండి, లేదా తల్లి మంచి ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న కారణంగా, అంటే వర్కింగ్ ఉమెన్ అవ్వడం కారణంగా వీళ్ళు చిన్నతనం నుంచి కూడాను కొంత తల్లి ప్రేమని మిస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. దానికి ఆపోజిట్గా వీళ్ళకి తండ్రి మంచి రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే యూజువల్గా ఈ జాతకులకి తండ్రి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాళ్ళు, చాలా మోరల్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సొసైటీలో పేరు ప్రఖ్యాతులు, ఎస్పెషల్లీ మనకి ఆర్ట్స్ అండ్ అంటే ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైన ఒక ఆర్ట్లో ఎక్స్పర్టైజ్ ఉండడము అండ్ సత్ప్రవర్తన కారణంగా సొసైటీలో మంచి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు తండ్రి యొక్క పేరుని, ప్రఖ్యాతుల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైము కొంతవరకు ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న ఫాదర్ ఉన్నా కూడాను వీళ్ళకి అభిప్రాయ భేదాలు అనేవి ఉండే అవకాశము, అంటే తండ్రితోటి కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ యూజువల్లీ వీళ్ళు జనాలకి ఎక్కువ రీచ్ అవ్వడాన్ని ఇష్టపడతారు. అంటే ధనం సంపాదించడం కన్నా కూడాను జనాలకు దగ్గరగా ఉండడము, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము, సొసైటీలో మంచి స్థానంలో ఉండడాన్ని అదర్ దాన్ అంటే సంపాదన కన్నా కూడాను మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా అదృష్టము అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు అవుతారు. అండ్ యూజువల్గా వీళ్ళకి 24 నుంచి 30 మధ్యలో, 24 నుంచి 30 ఏళ్ల మధ్యలో చాలా నోటబుల్ సక్సెస్, అంటే జీవితంలో సక్సెస్ అనే దాన్ని వీళ్ళు అన్ని రకాలుగాను, అంటే అటు మ్యారీడ్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, అండ్ మంచి లైక్ సక్సెస్ని చూస్తారు. అట్ ద సేమ్ టైము 40 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్యలో ఇది వీళ్ళకి గోల్డెన్ టైం లాంటిది. 40 years to 54 years గోల్డెన్ టైం లాంటిది. అండ్ దీనితోటి వీళ్ళు పూర్తి స్థాయిలో స్థిరపడే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, మోడరేట్, వచ్చే స్పౌస్ కూడా అర్థం చేసుకునే వాళ్ళే అవుతారు. అండ్ కమింగ్ టు ద హెల్త్ రిలేటెడ్, మోస్ట్లీ వీళ్ళకి ఈ కొంచెము ప్యానిక్ అటాక్స్ రావడం కానీ, అలానే డయాబెటీస్, మోర్ ప్రాన్ టు డయాబెటీస్, సో డయాబెటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే పాదాలకు సంబంధించిన సమస్యలతోటి ఇబ్బంది పడే అవకాశము, సో యాంకిల్ పెయిన్, ఈ పాదానికి సంబంధించిన నొప్పులు, ఇటువంటి సమస్యలను వీళ్ళు లైక్ సమ్టైమ్స్ పారాలిసిస్ అటాక్స్ లాంటివి కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే
మంచి అంటే ఎప్పుడో ఓల్డ్ ఏజ్లో వచ్చేవి ఇవన్నీను. సో కాకపోతే కాళ్ళకు సంబంధించిన సమస్యలు సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు ఇంటెలిజెంట్, గుడ్ ఎట్ బిజినెస్. ఈ విధంగా అంటే చిన్న స్టేట్మెంట్లో చెప్పాలంటే మంచి వ్యాపార దక్షత కలిగిన వాళ్ళు అని చెప్పచ్చు. ఇది మనకి అండ్ పూర్వభాద్ర నక్షత్రము, పూర్వభాద్రపద నక్షత్రము మనకి కుంభరాశిలోను అండ్ మీనరాశిలోనూ ఉంటుంది. దానికి సంబంధించిన లక్షణాలు ఇంకొక 2 ఉన్నాయి నక్షత్రాలు. దాంతో మనకి నక్షత్ర సిరీస్ కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు మిగిలిన గ్రహాలన్నీ అసలు ఏ గ్రహం ఏ ప్లేస్లో ఏ నక్షత్రం మీద, బికాజ్ నక్షత్ర ప్లేస్ మేజర్ రోల్. మనకి పైకి గ్రహాల ప్లేస్మెంట్ ఒకటే చూసినా కూడాను ఏ నక్షత్రం మీద ఉన్న కారణంగా ఏ గ్రహం ఏ రిజల్ట్ ఇస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అటువంటి విషయాల కోసం మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ మనకి అకాడమీ అండ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ వెబ్సైట్స్ అన్నీ కొత్తగా మళ్ళీ లాంచ్ అయ్యాయి. మీరు ఎవరైనా సరే అకాడమీలో చేరి నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.